కులాల మీద పక్క వాళ్ళ బిజినెస్ల మీద దెబ్బతీసి ఎవరైతే రాక్షసత్వంగా వ్యవహరించారో వాళ్ళ మీద ఆ రోజు ఆ రాక్షసత్వానికి బలైన సామాన్యులు ఆనాటి అభాగ్యులు ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారు అంతే తప్ప దీనికి పార్టీలకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మీ ముఖ్యమంత్రి అన్న ఇంకా పార్టీ కార్యాలయాలు పగలగొట్టడం ఏంటయ్యా అంటే నా కార్యకర్తలకు బీపీ వచ్చింది అందుకే పగలగొట్టారన్నారు కానీ మా పార్టీలో ఏ ముఖ్యమంత్రి కానివ్వండి మా నాయకులు కానివ్వండి ఎవరు అలా అన్నట్లు క్లియర్ గా చెప్తున్నారు దాడులు వద్దు చట్టపరంగా చర్యలు తీసుకున్నాం వాళ్ళ మీద అని చెప్పేసి. బట్ మీ ముఖ్యమంత్రి ఆ మాట అనలేకపోయాడు ఆ రోజు. ఎవరు ముఖ్యమంత్రి కానివ్వండి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి క్లియర్ గా చెప్తున్నారు ఆ మాట చట్టపరంగా వెళదామని చెప్పేసి. మీరు దయచేసి దాడుల గురించి మాట్లాడొద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ రైట్ లేదు. కోల్పోయారు మీరు రాష్ట్ర రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి కోల్పోయారు ఆ హక్కుని. గురుమూర్తి గారు ఏ హక్కునమ్మా ఇప్పుడు రాజధానిలో ఏమి మీరు ఫ్యాక్టరీలు వెనక పంపించాము వర్మ గారు శ్రీనివాస్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి కాదు శ్రీనివాస్ రెడ్డి ఒకసారి సారీ శ్రీనివాస్ రెడ్డి అన్న ఒకసారి ఏదైనా చెప్తారు ఒక విషయం ఆయన మాట్లాడిన చెప్తారు. శ్రీనివాస్ రెడ్డి అన్న చాలా అన్యాయం అన్న. ఒక్క రోజు కూడా మా పరిపాలన ఇద్దవకుండానే మీరు ఎన్ని మాటలు మాట్లాడారు ఏదో పథకాలు పథకాలు చూపామన్నారు. మీరు మాట్లాడుతున్నాడు మీ పరిపాలన వరుసగా చేశారు. సరే అయిపోయింది కదండి బుజ్జి అయిపోయింది కదా అయిపోయింది ప్రభుత్వం మారింది ఇంకా ఎందుకు ఆ పంచాయతీ. అమిత్ షా ఏం చేశాడు స్టేజ్ మీద ఒక మహిళను పట్టుకొని దుర్భాషలాడాడు. తమిళనాడు చెందిన నాయకురాలు పట్టుకొని చెప్పేది పట్టుకొని కంటెస్ట్ చేసినటువంటి నాయకురాలను పట్టుకొని మీరు చెప్పిందా ఏం మాట్లాడారో తెలుసా మీకు? ఏం మాట్లాడారో ఓకే ఓకే ఒక్క నిమిషం అండి బుజ్జి ఒక్క నిమిషం వెయిట్ చేయండి గురుమూర్తి గారు. బుజ్జి ఒక్క నిమిషం వెయిట్ చేయాలి గురుమూర్తి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటే అధికారంలో ఉన్నప్పుడు మీరే డామినేట్ చేయదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే. ఒక్క నిమిషాలు మాట్లాడివ్వండి వాళ్ళు అధికారంలో ఉన్నారండి. బుజ్జి ఒక్క నిమిషం వెయిట్ ప్లీజ్. బుజ్జి ఆగాలండి మీరు ఆగాలండి మీరు క్రాస్ టాక్ చేయకండి దయచేసి టైం వేస్ట్. శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దోళ్ళు సార్ వర్మ గారు శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం ఉండేది. మాకు మేము ఈ పక్కన ఉంటే కృష్ణా జిల్లాలో ఆయన ఆ పక్కన ఉంటాడు చాలా గౌరవిస్తూ ఉంటాం. అది ఒక్క రోజు కూడా ఓరు పట్టలేకపోతే ఎట్టగన్నా ఇవాళ పథకాల గురించి మీరు విమర్శిస్తున్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పారు? ఒక పెన్షన్ తీసుకుంటే 1000 రూపాయలు ఇవ్వటానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ మేము అన్న మాట ప్రకారం 3000ని 4000 రూపాయలు తక్షణమే ఈ రోజు మేము చేసాం. తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము ఏదైతే చెప్పామో అవన్నీ కూడా అమలు చేసి చూపించే బాధ్యత మా నాయకులు తీసుకుంటారు ఎన్డీఏ నాయకులు. ఇంకొకటి ప్రమాణ స్వీకారం చేసినాక రాష్ట్రం అతలకుతలమైందన్నారు సార్. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం రామిరెడ్డిపల్లిలో ఎవరైతే గిరినాథ్ చౌదరి ఉన్నారో ఘోరంగా చంపారండి మీ వాళ్ళు. అదేవిధంగా దుగ్గిరాలలో మీరు హత్యలు చేస్తా మామూలు అంటే ఏంటండి? ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన 500 మందిని కోసారు. ఈ రోజుకి తోట చంద్రయ్య చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఆయన చేసిన తప్పేంటంటే కేవలం చంద్రబాబు తెలుగుదేశం పక్షాన ఉండి పని చేయటం, నడి రోడ్డు మీద ఆపి నాయకుడుగా ఉన్నందుకు జై జగన్ అన్నమంటే జై చంద్రబాబు అన్నందుకు కోడిని కోసినట్టు కోసారండి. ఒక అమర్నాథ్ గౌడ్ ఎంతమందిని దారుణంగా చంపేశారండి. ఇవాళ మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందండి. దెయ్యాలు 10 అదేమంటే మీరు అంటున్నారు వైట్ ఛాన్సలర్ మేమేదో చేసామని. మేము ఎప్పుడు కూడా విద్యా విధానంలో రాజకీయాన్ని రానివ్వరు. ఏనంటే శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, విద్యా విధానంలో మేము ఎప్పుడు కూడా రాజకీయాలు రానివ్వాల. మేము ఎప్పుడు కూడా రాజకీయాన్ని రాజకీయంగా చూసాము, విద్యను విద్యాపరంగా చూసాము తప్పితే మేమేనాడు కూడా రాజకీయాలు జోడించలా. మేము మీకులాగా ఇష్టాసారంగా మేము ప్రవర్తించలా. అధికారం వచ్చిందని చెప్పి కన్ను మిన్ను కానకుండా ఒక కులాన్ని సర్వనాశనం చేశారు మీరు. అంతేకాకుండా రాజధాని పాడు చేశారు.
పోలవరాన్ని పాడు చేశారు. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ అసలు మా వాళ్లే కాదు, మాకు అవసరాల ఓట్లని విర్రవి గారు కళ్ళు నెత్తికెక్కినట్టు మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే ఈ రోజు మేము గెలిచాం. ఇవాళ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇందాక మా చెల్లి అరుణ చెప్పింది, ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంటది. ఆ ప్రకృతి ధర్మం ఎవరైతే మరుస్తారో ఎవరైనా సరే ఒకటే. ప్రకృతి ధర్మాన్ని మరిచిన వాడు ఎవడైనా ఒకటే. ఎంతటి వాడినైనా సరే ప్రకృతి అనేది ఒక రోజు ఏం చేయాలో చేసిద్ది. కాబట్టి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా ఎన్డీఏ పక్ష నేతలు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత బాధ్యతారహితంగా ఇవాళ పరిపాలన చేస్తున్నాడో చూడండి. మీకులాగా అదే మీ ముఖ్యమంత్రి అయితే అదే మా బొమ్మలుంటే ఆ మొత్తం కూడా బుక్స్ బ్యాగ్స్ అన్ని కూడా బయట పారేపించి ఆయన బొమ్మలు వేసుకునేవాడు. ₹1 కూడా ఖర్చు వేస్ట్ అవ్వకూడదు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి. ఆ ప్రభుత్వం వేసింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి అని ఎంత పెద్ద మనసు చేసి అన్నాడండి. అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో అందరికి కూడా చెప్పారు, ఎవరు కూడా మన పక్షం వాళ్ళు